నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. వైసీపీ సిద్ధం అంటుంటే జనసేనాని యుద్ధం అంటున్నారా? అన్నట్లుగానే రాజకీయాల్లో పవన్ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? జగన్ సిద్ధం సభలకు ప్రజలు సిద్ధంగా లేరా? ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ సిద్ధం పేరుతో సభలను నిర్వహిస్తోంది వైసీపీ. ఈ మేరకు ఉత్తరాంధ్ర గడ్డపై తొలి సభను నిర్వహించింది. ఇక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, భారీ విజయాన్ని అందుకునేందుకు నడుం బిగించాలని పిలుపునిస్తోంది. ఈ రోజుల్లో రాజకీయ పార్టీలన్నాక బహిరంగ సభలు నిర్వహించడంలో వింతేమీ లేదు. అయితే కోట్లు ఖర్చు చేసి సిద్ధం అంటూ బహిరంగ సభలు నిర్వహిస్తోన్న ప్రజలు మాత్రం వైసీపీకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా లేరని రాజకీయ వర్గాలంటున్నాయి. వైసీపీ సభలకు జనం రావట్లేదని, 500 1000 వదిలించుకుని జనాన్ని రప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. జగన్ సభలకు కూడా జనం రాకపోవడంతో బస్సుల్ని ఏర్పాటు చేస్తూ బిర్యానీలు పెడుతూ లిక్కర్ కూడా పోస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు జనసేన, టీడీపీ కూటమి కూడా ఎన్నికలకు సంసిద్ధంగానే ఉన్నాయంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు సీట్ల కసరత్తు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని విశ్లేషకులు చెప్పేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమరం ఊపందుకుంది. ఏపీలో జనసేన పార్టీకి ప్రజల నుంచి ఎటువంటి సమస్య లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక చిన్న పిలుపు ఇస్తే చాలు, జనసేన కోసం వేలాదిగా, లక్షలాదిగా జనం తరలివస్తారు. అదే ఇప్పుడు వైసీపీకి కడుపు మంట. నిన్నటికి నిన్న ఏం జరిగిందో చూసాం. వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసైన్యం చూపించిన అభిమానంలో తడిసి ముద్దయిపోయారు. ఆయన తాజాగానే జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేనాని ఏం మాట్లాడతారు అన్న విషయమై రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురు చూసింది. అంతకుముందు టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాలపై ఇరు పార్టీల అధినేతల మధ్య చర్చలు జరిగాయి. మీడియా అటెన్షన్ అంతా ఒక్కసారిగా టీడీపీ, జనసేన కూటమి వైపుకు మళ్లింది. రాష్ట్ర ప్రజానికము ఈ పొత్తుల గురించే చర్చించుకున్నారు. కోట్లు ఖర్చు చేసి నానాతంటాలు పడి నిర్వహించిన సిద్ధం సభలు వైసీపీకి ఇవ్వని కిక్కు సింపుల్గా పొత్తు చర్చలతో జనసేన పార్టీకి ఇచ్చేసరికి సహజంగానే వైసీపీకి మైండ్ బ్లాంక్ అయిపోయిందని ప్రతిపక్షాలంటున్నాయి. వైసీపీకి ఇప్పటికే అభ్యర్థుల్ని చాలా వరకు ఖరారు చేసేసింది. మళ్లీ వాళ్లని మార్చుకుంటూ వెళుతోంది. వైనాట్ 175 అంటోన్న పార్టీ కష్టాలు ఇవి. అయితే టిక్కెట్లు ఇంకా ఖరారు కాకపోయినా జనసేన పార్టీలో ఎలాంటి గందరగోళం లేదు. అంతా స్పష్టంగానే ఉంది. ఎన్ని సీట్లలో పోటీ చేశామన్నది ముఖ్యం కాదు. స్ట్రైక్ రేట్ మాత్రం 98% ఉండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పిన దరిమిళ వైసీపీ వెన్నులో వణుకు మొదలైందని విశ్లేషకులు, పరిశీలకులు అంటున్నారు. ఇది యుద్ధం అంటే జనసేనాని మార్కు రాజకీయ యుద్ధమిదని జన సైనికులు చెబుతున్నారు. రాజకీయాల్లో వ్యూహం అవసరం. ఇకపై వ్యూహాలకు అనుగుణంగానే రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి అని 2019 ఎన్నికల తర్వాత జనసేన శ్రేణుల్ని ఉద్దేశించి జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎప్పుడు, ఇంకెప్పుడు అని జనసేన శ్రేణులు అనుకుంటున్న సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పార్టీ శ్రేణులకు స్పష్టతనిచ్చారు జనసేనాని. టీడీపీతో కలవడం సాధ్యమేనా, బీజేపీ కలిసొస్తుందా లేదా అన్న అనుమానాలు అందరిలోనూ కనిపించాయి. అన్నింటికీ తెరదింపి టీడీపీ, జనసేన కలిశాయి. ప్రస్తుతం టీడీపీతో జనసేన పొత్తు నేపథ్యంలో సీట్ల పంపకాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగానే 98% స్ట్రైక్ రేట్ అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంటే పోటీ చేసిన నియోజకవర్గాలన్నింటినీ గెలవాలన్నది జనసేనాని మాట. పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా అన్నది వేరే చర్చ. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చాలా ఆలోచించే 98% స్ట్రైక్ రేట్ అని వ్యాఖ్యలు చేశారనే వాదన జనసేన వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఏపీలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. చాలాసార్లు బహిరంగ సభల్లో ఆ ఇరు పార్టీల అధ్యక్షులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అలాగే సీట్ల పంపకం, పొత్తుకు సంబంధించి కొన్ని అపార్థాలు చోటు చేసుకోవడంతో ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయన్న అనుమానాలకు తావిచ్చింది. ఇన్నాళ్లు కలిసిమెలిసి ఉన్న టీడీపీ, జనసేన ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాయా అనే వాదనలు వినిపించాయి. తాజాగా వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆ రెండు పార్టీల అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై ఇరుపక్షాల నేతలు చర్చించారని, దీనిపై దాదాపు ఓ క్లారిటీకి వచ్చారని తెలిసింది. టీడీపీ, జనసేన మధ్య ఇటీవల సీట్ల సర్దుబాటుపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. తాజాగా టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు జరిగాయి. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్ సుమారు 3 గంటల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పొత్తులో భాగంగా ఎవరెవరికి ఎన్ని సీట్లు, ఎక్కడ ఎవరు పోటీ చేయాలనే అంశంపై ఇరువురు నేతలు తీవ్రంగా చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశంలోనే రెండు పార్టీల మధ్య పొత్తుల లెక్కలపై ఓ క్లారిటీ వచ్చిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ మెజారిటీ సీట్లలో పోటీ చేయనుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో మిత్రపక్షం టీడీపీ కంటే జనసేన పార్టీని ఎక్కువ సీట్లలో పోటీ చేయొచ్చన్న వాదన లేకపోలేదు. అయితే ఇక అదే రోజు మళ్లీ రాత్రికి పవన్, చంద్రబాబు మరోసారి భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ సాగుతోంది. అధినేతలపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ప్రధాన రహదారులు పక్కన మార్కెట్ కూడళ్లలో కార్యకర్తలు ఫ్లెక్సీలు పెడుతున్నారు. సిద్ధమంటూ జగన్ చిత్రంతో వైసీపీ నేతలు, అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా దీనికి పోటీగా జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫోటోతో మేము సిద్ధమే అంటూ భారీ ఫ్లెక్సీలను పెడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీ వార్ చర్చనీయాంశమయ్యాయి. ఇక టీడీపీతో ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో పవన్ ప్రత్యేక చొరవ తీసుకోనున్నారు. అయితే మేనిఫెస్టో కూడా భారీ బహిరంగ సభ ద్వారా పాలకొల్లులో ప్రకటించబోతున్నారని సమాచారం. అటు చంద్రబాబు, ఇటు పవన్ వేరువేరుగా బహిరంగ సభలు పెడుతూనే మధ్యలో ఉమ్మడి సభలతో ప్రజలను ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కూటమి గెలిపే లక్ష్యంగా పవన్, చంద్రబాబు తమ ప్రణాళికలు వేస్తున్నారు. చూడాలి మరి రానున్న ఎన్నికల్లో ఇక గెలుపు ఎవరి సొంతం అనేది. మొత్తానికి ఓవైపు జగన్ సిద్ధమంటుంటే జనసేనాని యుద్ధం అంటున్నారు. ఎక్కడికక్కడ వైసీపీకి ధీటుగా జన సైనికులు నిలబడుతున్నారు. ప్రజాక్షేత్రంలో సేనాని వ్యూహాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. చూడాలి మరి రానున్న ఎన్నికల్లో కూటమిని ఎదుర్కొని ఇంకా వైసీపీ ఏ మేరకు నిలబడగలుగుతుంది అన్నది. బౌండింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.